ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళు ఉన్నాం అనుకోండి, తెలుగు మన మాతృభాష. కన్నడ వాళ్ళు అనుకో కన్నడ వాళ్ళ మాతృభాష, కర్ణాటక వాళ్ళు. అండ్ తమిళం తీసుకుంటే తమిళనాడు వీళ్ళ మాతృభాష. అండ్ కేరళ తీసుకుంటే మలయాళం వీళ్ళ మాతృభాష. ఇట్లా అంతర్జాతీయంగా ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్ తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళ మాతృభాష. ఇంగ్లీష్లో మళ్ళీ యూకే ఇంగ్లీష్ అని ఉంటుంది అట్లా అనమాట. అండ్ యూఎస్ ఇంగ్లీష్ అని సపరేట్ ఉంటుంది, అది సపరేటు. అండ్ స్పెయిన్ వాళ్ళకి స్పానిష్, పోర్చుగీస్, డచ్, గ్రీసు ఇట్లా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నమాట. ఫ్రెంచ్, ఇట్లా రష్యాకి వేరేది, ఇట్లా చైనాకి వచ్చేసి వేరే లాంగ్వేజ్, ఇట్లా లాంగ్వేజ్ ఉన్నాయి అంతర్జాతీయంగా. సో ఈరోజు అంతర్జాతీయ లాంగ్వేజ్ శుభాకాంక్షలు అనమాట అందరికీ. అంతర్జాతీయంగా వాళ్ళ మాతృభాషను మాట్లాడే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో వేరే కంట్రీస్ లేరనుకో, వాళ్ళు ఇండియా కంట్రీ వేరే ఉంటుంది లాంగ్వేజ్, అండ్ సెటిల్ అయిన వాళ్ళది వేరే ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్. మనం వెళ్ళి వేరే అమెరికాలో ఉన్నాం అనుకోండి, మన తెలుగే ఉంటుంది, కానీ అక్కడ లాంగ్వేజ్ వేరే ఉంటుంది అట్లా. సో దీని గురించి మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫేవరెట్ తెలుగు భాష, అదే మీ ఫేవరెట్ మాతృభాష అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఫేవరెట్ అయితే నేను తెలుగు గడ్డలో పుట్టా కాబట్టి తెలుగు. థ్యాంక్ యూ.